ఒక నియోజకవర్గానికి 7 కోట్ల, ఒక నియోజకవర్గానికి 6 కోట్ల, మాకు 3 కోట్ల. మాకు రోడ్లు లేవా? మాకు ఇరిగేషన్ ప్రాజెక్టులు లేవా? మేము మమ్మల్ని ప్రజలు ఎన్నుకోలేదా? చెప్పండి మినిస్టర్తో కూడా. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మాకు సమానంగా ఇవ్వండి. మాకే ఇప్పుడు మున్సిపాలిటీలు లేవు, మాకు జీఎంసీలు లేవు. ఉన్నదల్లా గ్రామీణ ప్రాంతం. నాకు కేఎస్ చోడవరం ఎమ్మెల్యే గారిని, మరి మాకు అభివృద్ధి అక్కర్లేదా? మేము ప్రజలకు చెప్పుకోక్కర్లేదా? మేము ప్రజలకు జవాబుదారు కాదా? దయించి మహానాడు ద్వారా సరే, నేను అధ్యక్షురాని మహానాడుని సమానంగా ఇవ్వండి. ఇస్తే ఒకరికి 7 కోట్ల, ఒకరు 3 కోట్ల. మీకు చెప్పిన తర్వాత కూడా, మీతో ప్లానింగ్ బోర్డులో మాట్లాడిన తర్వాత కూడా ఇరిగేషన్ లో నాకు వచ్చింది 2 కోట్లండి, మీకు వచ్చింది 6-5 కోట్లండి. ఎవరు చెప్పుకోవాలి నా బాధ? ఇది పార్టీ వేదిక కనుక చెప్తున్నాను, ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేను నేను. మరి ఈ బాధ ఎలా ఎవరు చెప్పుకోవాలి? మీకే చెప్పుకోవాలా? ప్లానింగ్ బోర్డు చేయంగా మీకు చెప్పాలా, జిల్లా మంత్రిగా ఆమె చెప్పాలా? దయించి కోరేది, వివక్ష చేయకండి, మా ప్రజలకు అన్యాయం చేయకండి, మాకు సమానంగా ఇవ్వండి. ఎందుకు మమ్మల్ని 3 కోట్లు 2 కోట్లు తగ్గిస్తున్నారు? మేము 28,000 మెజార్టీ మేము గెలిచామే, మేము ప్రజలకు జవాబుదారమే. అందుచేత ఈ మహానాడు ద్వారా నేను జిల్లా అధ్యక్షుడు కోరుతున్నాను, మీరు వచ్చారు మన మహానాడికి, మా ఆవేదన వ్యధ విన్నారు. ఒక పక్క షుగర్ ఫ్యాక్టరీ మూసేస్తూ ఉన్నాం, ఆధునీకరణ చేయాలా. 3 నియోజకవర్గాలు ఆధారపడి ఉన్నాయి. దయించి నేను తాతయ్య బాబు గారి ద్వారా, జిల్లా అధ్యక్షుడి ద్వారా నేను 2 మంత్రుల్ని కోరుతున్నాను. లేదు కదా, ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళలో ఈ మాడుగులకి క్రాప్ హాలిడే అని చెప్పి అనౌన్స్ చేయండి. ప్రజలకు నేను జవాబుదారి చెప్పుకుంటాను. దండం పెట్టి, అయ్యా పొరపాటు నాకు మీరు ఓట్లు వేశారు, నన్ను ఏం చేయమంటారు? ఆ పెద్దవాళ్ళ వాళ్ళకే ఇస్తారట, నేను చిన్నవాడిని, పార్టీలో కొత్తగా ఎమ్మెల్యే అయ్యాను మీ దగ్గర అని చెప్పి వాళ్ళకి క్షమాపణ కోరుతాను. అంతేగాని వివక్షత మాత్రం చూపిస్తే మాత్రం